గడియాలో నా కోడి గూసె మేడాలో నా కొలువోది రే బత్తోరాల బాల రెడ్డమ్మ తల్లి సత్యమైన బాల రెడ్డమ్మ చిత్తూరు జిల్లాలో నా వాయలపాడి తాలూకాలో నా వాయలపాడి తాలూకాలో నా గుర్రపకొండ గ్రామమందున రెడ్డమ్మ తల్లి పుట్టింది చేటెరిపల్లెలో శిలామోరి సిగ్గంటలమ్మ పరుగురాళ్ళ దివెన్లమ్మ. పని అయితే వాన పడేటప్పుడు పని అయితే ఆగిపోతుంది మేడం. ఇంట్లో ఉండాల్సిందే, పని ఏం చేయలేము. చేలకి ఏ పంట వేసినా పోలేము. వాన తగ్గిన తర్వాత పోయి చేను చూసుకొని రావాల్సిందే తప్ప అంతకుముందు మనం ఏం చేయలేము. అయితే వాన పడ్డము సంతోషకరమే మేడం, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2 పంట సీజన్లు ఉన్నాయి. చలికాలంలో రబీ, వేసవిలో ఖరీఫ్. ఈ 2 సీజన్లలోనూ వరి పండిస్తారు. అయితే వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతూ ఉండటం వల్ల రైతుల జీవితాలు మరింత ఇబ్బందికరమవుతున్నాయి. లేకపోతే అక్టోబర్ నెలలో చెమట పడతాం రైతులకు బాగా. అసలు ఇదివరకు చల్లగా ఉండేది ఈ టైంలో. అక్టోబర్ నెలలో కూడా ఈ టైంలో టెంపరేచర్ చూడండి అప్ అండ్ డౌన్. సడన్గా మళ్ళీ మధ్యాహ్నం వర్షం వచ్చింది. The frequency of extreme events have gone up. We had heavy rains just about 3-4 months. Now again, yesterday we had another deep depression. Therefore now we are actually seeing that wherever natural farming is done, the crops are intact. And chemical farming, all have launched. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావాలను ఎక్కువగా చవిచూస్తున్నది రైతులే. దురదృష్టవశాత్తు ఈ సంక్షోభానికి మూలం వ్యవసాయంలోనే ఉంది. దాని పరిణామాలు కూడా వ్యవసాయం మీదనే ఉన్నాయి. రసాయన వనరులతో నేల క్షీణించడం, నేలను ఎక్కువగా దున్నడం, విచ్చలవిడి వ్యవసాయ పద్ధతులు వంటివి వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు. అయితే భూతాపాన్ని అడ్డుకోవడంలో వ్యవసాయం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం వంటి పునరుత్పాదక పద్ధతులు నేల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా ప్రతికూలతలను తట్టుకునే పంటల వ్యవస్థలను సృష్టించగలవని పరిశోధనలు చెబుతున్నాయి. What is ATM? Oh, that's a fantastic model for ensuring that a household, typically, as you know, a farmer, once they sow crop, they have to wait for 4 months or 6 months for income. For this entire 3 months, 4 months, 6 months, it's only expenditure, because it's a typical monocrop. There's nothing they get. Whenever they go to the field, they have to incur some expenditure. But through ATM, we are saying any visit to the farm is a source of income for you. It's more reliable than the bank's ATM, because you also get good health and money. అనూష 3 పిల్లల తల్లి. ప్రకృతి వ్యవసాయం చేసే ఒక రైతు. ఆమెది కడప జిల్లా తుమ్ములూరు గ్రామం. అక్కడి మహిళా స్వయం సహాయక బృందంలో ఒక చురుకైన సభ్యురాలు. అనూష ఆమె స్నేహితులైన ఇతర రైతులకు ఈ గుడి అంటే చాలా ఇష్టం. వ్యవసాయంలో తాము వాడే పరికరాలకు పూజ చేసి గుడిదేవత ఆశీస్సులు పొందాలని ఇక్కడికి వచ్చారు. తమ బతుకుకు ఆధారమైన వ్యవసాయ పనిముట్లకు గౌరవమిస్తూ కృతజ్ఞతలు తెలపడానికి చేసే ఆయుధ పూజా కార్యక్రమంలో ఇది తొలి రోజు. చెన్నకేశ్వర స్వామి దయ వల్ల వర్షం పడుతుంది. హ్యాపీ, సంతోషం. రైతుకైతే చాలా మంచిది. వీళ్లంతా ఒక స్వయం సహాయక బృందంగా ఒక్కటయ్యారు. కులం, వర్గం తేడా లేకుండా తాము ఎంచుకున్న ఒక ఉమ్మడి ప్రయాణం కోసం అందరూ కలిసి ఒక సమూహమయ్యారు. ఫస్ట్ మేము ఇద్దరమే, అక్క నేను ఉండేవాళ్ళం సార్. అక్క నేను ఇద్దరం కలుసుకొని ఒక 5-6 మందిని మార్చాము. ఇంకా మార్చాలని చూస్తున్నాం. మారుతున్నారు ఇప్పుడు. అందరూ మంచిగా వస్తున్నాయని ఇంకా చాలా బాగా చేపించుకుంటున్నారు రైతులంతా.
ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన ఒక వ్యవసాయ పద్ధతి సుభాష్ పాలేకర్ ప్రవేశపెట్టిన పెట్టుబడి లేని వ్యవసాయం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. దీన్నే ZBNF అంటారు. ఆహారోత్పత్తి పెంచడం, రైతుల సంక్షేమం మెరుగుపరచడం, రసాయన ముడి వనరులపై ఆధారపడడాన్ని తగ్గించటం ఆయన లక్ష్యం. Natural farming is saying you don't need to add a gram of fertilizer, organic or synthetic. You know, the crops are depleting nutrients from the soil after each harvest cycle. You have to ensure that the natural processes are not hindered and plants are able to get these nutrients through the microbial interface between the plants, soil and the microbes. అప్పుడు కెమికల్స్ వాడేటప్పుడు భూమిలోని సారవంతం తగ్గిపోవడం మేము చూసినాం మేడం. ఇవి వానపాములు అంటారు కదా, అంటారు, అవి అనేది తగ్గిపోవడం చూసినాం. దానివల్ల పంట తగ్గుతుంది కానీ మాకు పెరగడంలో. అనూష, ఆమె భర్త కూడా ఈ దేశంలోని 85 నుంచి 90% రైతుల్లాంటి వాళ్లే. వీళ్లను చిన్న సన్నకారు రైతులు అంటారు. 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు వీళ్ళు. అది స్వంతమైన కౌలుదైన ఈ పొలం వీళ్ళది. చెట్టు కిలోస్లో లెమన్స్ కొలవరు, మూటలు 25 kgs లేదా 50 kgs. మేము దీనికి ఒక 25 kgs వస్తాయి. ఎప్పుడు సేంద్రియ ఎరువులు వాడుతూ వచ్చినామో దానివల్ల మాకు పంట 1 year నష్టపోయినాం. తర్వాత మళ్ళీ బాగా వచ్చింది. మంచి దిగుబడులు, తక్కువ దిగుబడులు, లాభదాయకత అనేవి రైతుకు మారుతూ ఉంటాయి. అయితే ఎక్కువ మంది రైతులు బాధపడేది నేలలో సారం పోవడం, దానివల్ల దిగుబడులు తగ్గడం అనే అంశంపైనే. వాళ్ళ ఆలోచన అంతా దిగుబడులు ఎలా పెంచుకోవాలి, ఆదాయం ఎంత త్వరగా అందుకోవాలి అనే వాటి మీదనే ఉంటుంది. ఛాన్స్ సేపు పని చేసి ఇట్లానే నిలబడుకుంటామా, అట్లా అయిపోయి. చంద్రకళది మరో కథ. ప్రకృతి వ్యవసాయం వైపుకు మల్లడమన్నది ఆమె వ్యక్తిగత నిర్ణయం. కాస్త 5 years కింద ఇతనికి కాస్త ఫుడ్ పడక బయట ఫుడ్ తిని కాస్త ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి అపెండిక్స్లో కాస్త ప్రాబ్లం వచ్చింది. ఫుడ్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి పేగు మీద పేగుబడి కాస్త ప్రాబ్లం ఉంది. అప్పటి నుంచి మేము ఇంకా కెమికల్స్ ఏం వాడకన్నా ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లా అని యూట్యూబ్లో సెర్చ్ చేసి బయట అందరిని అడిగి అక్కడి నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా చేస్తూ ఉంటే ఇప్పటికీ సెటిల్ అయింది బాగా. చంద్రకళ కౌలు రైతు. తనకున్న పశుజీవాలు, పంటల నుంచి అందే మొత్తం ఆదాయం కూడా నలుగురున్న ఆ ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. దాంతో డబ్బులు సంపాదించాలనే కోరికతో కొన్నేళ్ల క్రితం ఆమె భర్త వేరే దేశాలకు వెళ్ళాడు. అప్పటి నుంచి తనే ఇంటిని పొలాన్ని చూసుకుంటోంది. లిటిల్ బిట్, నాట్ హెవీ, లిటిల్ బిట్ ఓన్లీ. బట్ ప్రతిరోజు వీడియో కాల్ మాట్లాడడం వల్ల ఏం పెద్దగా అనిపించదు. డైలీ కాలింగ్ టు 7 AM to 9 PM. Daily 7 PM to 9 PM. So today what will you tell him? We are telling all this. This one we are talking today. పెద్దబోయిన రెడ్డి తన జీవితమంతా రైతుగానే ఉన్నాడు. తన తరంలో చాలామందిలాగానే తనూ రైతునని గర్వపడుతూ ఉంటాడు. వ్యవసాయమే తన జీవన విధానమని అనుకుంటాడు. ఈ భార్యాభర్తలకు రసాయనాలు ఏమీ లేకుండా పెంచిన ఈ పెరటి తోట అంటే ఒక గర్వం. అయితే ఈ తోట వాళ్ళ ఇంటి అవసరాలకి మాత్రమే పరిమితం. వీళ్ళ అబ్బాయి రసాయన వ్యవసాయం చేస్తాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆర్థికంగా వాణిజ్య పంటలకు అనువైనవి కావని తను గట్టిగా నమ్ముతాడు. కెమికల్స్ ఎక్కువ వాడుతున్నాము. అంతకుముందు న్యాచురల్ ఫార్మింగ్ నాన్న చేస్తున్నాడు. దానివల్ల ఆదాయం తక్కువ ఉంది. అది అన్ని ఫెర్టిలైజర్స్ టయానికి దొరకవు న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించినవి. ఈ రసాయన ఎరువులు మాత్రము తొందరగా దొరుకుతాయి. సపరేట్ షాప్స్ ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకురావడం, స్ప్రే చేసుకోవడము.
దానివల్ల ఎక్కువ పంటను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దానికోసమే రసాయనాలకు ఎక్కువ మక్కువ చూపుతున్నాం. అందులో దిగుబడి కూడా రసాయనాలు వాడుతుంటే ఎక్కువ వస్తున్నాయి. ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఆరోగ్య ఇబ్బందులు నేను కూడా పడినా. ఈ రసాయనాలు ఏరుపురుగు రావడం వల్ల ఎక్కువగా గుళికలు స్ప్రే చేస్తాం. ఆ గుళికలు స్మెల్ చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరేచనాలు ఇట్లా అయ్యి 2-3 సార్లు కూడా అయినాయి. అయినా కానీ పంటను రక్షించుకోవాలి కదా, దానికోసమై శాసనం చేసి అల్టే చల్లుతుంటాం. దిగుబడులు, ఆదాయం. రైతులు ఎక్కువగా ఆలోచించేవి ఇవే. వీటి కోసం తమ ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా పట్టించుకోరు. 1960 దశకంలో భారత ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల నేతృత్వంలో హరిత విప్లవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అది వ్యవసాయాన్ని, తమ జీవితాలను మెరుగుపరచడంతో రైతులు చాలా సంతోషపడ్డారు. అయితే ఆ క్రమంలో రైతులు తమ పొలాల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడారని ఆ తరువాత స్వామినాథన్ స్వయంగా ఒప్పుకున్నారు. స్వామినాథన్ గారు 10-15 సంవత్సరాలు పోయినాక ఈ ఎరువులు ఎక్కువగా ఎత్తే భూములు పాడైపోతాయి, తగ్గియాలని అన్నారు. రైతులు ఏం చేస్తారండి, ఇంకొక భర్త ఎక్కువ దిగుబడి వస్తే ఇంకా అమ్ముకోవచ్చని ఎరువులు ఏటా పెంచేస్తున్నారు. అలవాటు అయిపోయినాక ఎందుకు తగ్గిస్తారండి? ఇప్పుడు సారా తగ్గేవాడిని కొద్దిగా అయితే ఆరోగ్యం అంటారు. బాగా అలవాటైనాక మానేమంటే మానేస్తాడా? ఆ తర్వాత అయింది భూమి కూడా. Farmer suicides have started. Indebtedness increased. Because of the increasing cost of cultivation and no returns, farmers started committing suicides. 95 onwards, the records show that till now there are more than 400,000 farmers have committed suicide, officially as per the Government of India records. But we have not changed. ఆలోచించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కెమికల్ కంపెనీలు చక్రబంధంలో రైతు ఇరుక్కున్నాడని ఒకసారి అన్నా నేను. అందులోంచి బయటికి రావాలంటే రైతు రాలేకపోతున్నాడు. రసాయన వనరులు వాడకుండా రైతులు లాభాలు అందుకోలేరని, పెట్టిన ఖర్చులు కూడా తిరిగి పొందలేరని కొంతమంది నమ్ముతారు. అయితే అదంతా ఒట్టి భ్రమ అని, ఏ ఆధారం లేకుండా కేవలం స్వప్రయోజనాలు ఆశించి చేసే ప్రచారం అని వ్యవసాయ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. మాకు వచ్చే ప్రధానమైన ఛాలెంజెస్ ఏంటంటే పీపుల్కి ఏముంటుంది, ఈల్డ్ తగ్గిపోతుంది, నేచురల్ ఫార్మింగ్కి వచ్చేది కాగానే ఈల్డ్ తగ్గిపోతుంది ఉంటుంది. అది యాక్చువల్లీ భ్రమగానే భావిస్తాం. ఎందుకంటే ఎవరైతే మీ నేచురల్ ఫార్మింగ్ పూర్తిగా చేస్తారో ఈక్వల్లీ దానికంటే ఎక్కువగానే కెమికల్ ఫార్మర్ చేస్తే దానికంటే ఎక్కువగానే సంపాదిస్తూ ఉన్నారు. ఇందులో మేము ఏం చెప్తున్నామంటే ఒక పంటనే మేము ప్రమోట్ చేయట్లేదు, మల్టిపుల్ క్రాప్స్ మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 20 ఏళ్లుగా రైతుగా ఉన్న ఆదామును 5 ఏళ్ల క్రితం కూలీ నుంచి రైతుగా మారిన ఆయన బావమర్ది పేరయ్యను కలుద్దాం. వీళ్ళిద్దరూ కౌలు రైతులే. ఆదాము ప్రకృతి వ్యవసాయం చేస్తాడు, పేరయ్యది రసాయన వ్యవసాయం. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ వాళ్ళు పాటించే వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే ఇప్పుడు ఎకరానికి వచ్చి సంవత్సరం మొత్తం మీద ఓన్లీ కెమికల్కే 15 ఏళ్ళు దాకా అవుతాయండి. మళ్ళీ ఎరువులు కాకుండా 15 ఏళ్ళు దాకా పైన అవుతాయి కెమికల్. మళ్ళీ ఎరువులు కలుపుకుంటే అవి ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాకా అవుతాయి. ఎకరానికి వచ్చి ఒక 40 ఏళ్ళు దాకా దాడతాయి. ఇప్పుడు కెమికల్ వచ్చేసి ఎకరానికి 8,000, దీనికన్నా ఎక్స్ట్రా అయింది. నేను ఆ 8,000 పెట్టలా, 800 పెట్టా. ఆ తర్వాత నాకు 5 బస్తాలు తక్కువైంది. నాకేంటి, నాకు ఆరోగ్యం ఉంది, ప్లస్ వాళ్ళ మీద ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతా. లాభాలు 10 రెట్లు ఎక్కువ, 2 రెట్లు ఎక్కువ ఉన్నా చాలా సంతోషమే. దానికన్నా ముందు కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యం బాగుండిద్ది, నా ఆరోగ్యం బాగుండిద్ది, తర్వాత నేను ఇచ్చేటువంటి దాన్ని తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుండిద్ది. రైతులైనా, భూస్వాములైనా మరియు వ్యాపారులైనా దిగుబడులు, ఆదాయం మాత్రమే వాళ్లకు కావలసింది. అయితే ప్రకృతి వ్యవసాయంలో విజయవంతమైన మోడల్స్ కోసం ప్రయత్నించే వాళ్లకు ఇది ఎప్పుడూ వినబడే పాతవాదనే.
శ్రీనివాసరెడ్డి ఆయన తండ్రి సోదరుడి యొక్క 15 ఎకరాల సొంత పొలం ఇది. ఆయన ముందు రసాయన వ్యవసాయం చేసిన రైతే, కానీ 7 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయానికి మళ్ళాడు. మళ్ళీ రసాయనాలు వాడే ప్రసక్తే లేదని అంటున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్లోని 60 లక్షల మంది రైతులలో రెడ్లు కేవలం 5% మంది మాత్రమే ఎటువంటి ఆర్థిక నష్టాలున్నా వాటిని భరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయగలిగే సామర్థ్యం ఉన్న రైతులు వీళ్ళు. Oh, this is an extraordinary farmer, because what he has been able to establish is even the biological inputs are temporary. What is required is 365 days green cover, crop diversity. ఇది 20 అడుగుల దూరం వెళ్ళిద్ది, తుక్కేసుకుంటూ వెళ్తే 20 feet లాంగ్ వెళ్ళిద్ది. G9 అయితే కాటా వేస్తాం, మిగిలినవన్నీ కాటా వేయం. అదైతే 25 టన్నుల నుంచి 30 టన్నులు వచ్చింది ఎకరానికి. So I would like farmers to become ecological, I would say, management to reach a stage of what I call as do nothing farming. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ రూపొందించిన ఈ ATM మోడల్లో 9 కీలక సూత్రాలున్నాయి. స్థానిక దేశీ విత్తనాలు వాడటం, పొలాన్ని తక్కువగా దున్నడం, రసాయనాలు వాడకపోవడం, పచ్చదనం కోసం పంటల వైవిధ్యత పాటించడం, ప్రకృతికి అద్దం పట్టేలా ఏడాది పొడవునా నేలను పచ్చదనంతో కాపాడ్డం వంటి సూత్రాల ద్వారా ఇది సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మార్చేస్తుంది. దీనికి ఒక ఉదాహరణ కృష్ణసుధా అకాడమీ ఆఫ్ అగ్రో ఎకాలజీ. 3 కంటైనర్లలో సమాన పరిమాణంలో మట్టి ఉంచి అన్నింటికీ సమాన పరిమాణంలో నీటిని అందిస్తూ భారీ వానను కృత్రిమ పద్ధతిలో సృష్టించారు. Once it starts raining, the bare soil you get first the water, and the water contains lot of soil. Then you get from the crop. Here also you see little bit of soil. But with crop and mulch, even water won't come out. The same amount of water coming out, same amount of rain, and once it starts coming in, still it will be very little. ఉమెన్ని కన్విన్స్ చేయడమే ఈజీ, మెన్ని కన్విన్స్ చేశాను. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడీగా కూడా వర్క్ చేశాను. మెన్ని కన్విన్స్ చేయడం కొంచెం డిఫికల్ట్. అలా ఉమెన్ని మనము తన హెల్త్ ఇష్యూస్ గురించి కానీ, సాయిల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశామనుకోండి, వాళ్ళు త్వరగా కన్విన్స్ అవుతారు. పిల్లల హెల్త్ పాడైపోతున్నాయి ఇలా చెప్పామనుకోండి, డెఫినెట్గా కన్విన్స్ అవుతారు. జీవ ఉత్ప్రేరకాలు లేదా పర్యావరణ సానుకూల ఉత్పత్తులను వాడే రైతులు వాటి వల్ల నేల ఆరోగ్యం, పంటల నాణ్యత మెరుగుపడిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి సహజ ఉత్పత్తులు కాబట్టి ఉష్ణోగ్రత మార్పులను, పర్యావరణ ఒత్తిళ్లను కూడా బాగా తట్టుకుంటాయి. ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ వేసి ఒక డ్రమ్లో ప్రిపేర్ చేస్తాము. ఇది ఎకరానికి వచ్చేసి 3 లీటర్లు కనుక స్ప్రే చేస్తే చిన్న చిన్న పురుగులు, రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులు ఈ నీమాస్త్రంకి తగ్గిపోతాయి అన్నమాట. మిక్స్ చేసి రోజుకి ఉదయం సాయంత్రం తిప్పుతాం. అట్లా వారం రోజులు తిప్పిన తర్వాత మనకు తయారవుతుంది. ఈ తయారైన దానిని ఇట్లా సేనంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తాం. దీనివలన భూమిలో మనకి పైరుకు ఉపయోగపడేటువంటి కణాలు పెరుగుతాయని. జీవ ఎరువులు, రసాయన ఎరువుల ఖర్చులను పోల్చి చూస్తే ఇలా ఉంటుంది. 1 ఎకరం కూరగాయల పొలానికి అయ్యే జీవ ఎరువుల ఖర్చు $25 కాగా రసాయన ఎరువుల ఖర్చు $48 వరకు ఉంటుంది. అంతేకాకుండా జీవ వనరుల ఉత్పత్తి తీరు ఇప్పుడు కొంత మెరుగుపడటం వల్ల అవి చాలామందికి అనువైన ధరలలో అందుబాటులో ఉంటున్నాయి. So we produce 8 different kinds of biofertilizers and supply it to the farmer entrepreneurs, and this will be available at 200 rupees for 250 ml, and every 10 ml they can multiply into 100 liters.
and 100 liters for their entire production in 4 days, it will cost per liter around 20 to 25 rupees. ఇంత శాస్త్రీయంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా నిరూపించబడలేదని చాలామంది అనుకుంటారు. మనం ఆర్గానిక్ చేయండి అని రైతును వచ్చి వేధిస్తున్నారు. అది ఆర్గానిక్ చేయండి అనే వారే మొదలు కావాలంటే ఎక్కడి నుంచి చేయాలా? హాస్పిటల్కి ఎందుకు, ఆయుర్వేదం క్లినిక్లకి, హోమియోపతిలోకి జంపు చేయొచ్చు కదా, మరి ఆడికి ఎందుకు పోతున్నారు అంటే నమ్మకం లేదు. రైతులు మామూలుగా తమ దిగుబడులను లాభాలను ఇతర రైతులతో పోల్చుకుంటారు. కొంతమంది ప్రకృతి వ్యవసాయం ఎక్కువ సమయం తీసుకుంటుందని, పెద్ద స్థాయిలో చేయడం కష్టమని, వాణిజ్యపరంగా కూడా వీలు కాదని చెబుతారు. అయితే ఆదాయ దిగుబడులను పోల్చేటప్పుడు వాళ్ళు కొన్ని కీలక అంశాలను మర్చిపోతారు. ఉదాహరణకు భారత ప్రభుత్వం రసాయన ఎరువుల సబ్సిడీ కోసం దాదాపు 2.5 లక్షల రూపాయలు అంటే దాదాపు $28 బిలియన్ ప్రతి ఏడాది ఖర్చు పెడుతోంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందే సహాయం చాలా తక్కువ. అయితే 2025లో భారత ప్రభుత్వం ఈ రైతులకు సబ్సిడీలు పెంచుతామని, మరింత సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. And normally what we do is we take the best examples from conventional farming and perhaps also the best example for natural farming and then compare the two. Best example in terms of I had the highest yield this year or I had the best profit this year from this type of farming one year is actually not the full story. There should be a system where the public good that a farmer is actually delivering to rest of the society needs to be computed and farmers paid for that. They are cleaning up the water, they are providing good health, they are also reducing air pollution, they are reducing subsidies for government, they are reducing water consumption, bringing back biodiversity. సాంప్రదాయ వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి పొలం విస్తీర్ణాన్ని బట్టి మామూలుగా 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. సరైన జీవవనరులు దొరకవు. ఆదాయం వస్తుందో లేదో అన్న భయం కూడా ఉంటుంది. కాకపోతే మేము రైతుకి ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మేము మొబిలైజేషన్ కిచెన్ గార్డెన్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీ ఇంటి పెరటి ఆవరణంలో ఈ చిన్న కూరగాయలు పండించుకోండి, వీటికి మన ఇంట్లో ఉన్న మజ్జిగ ఎలా స్ప్రే చేయాలి, బూడిదని ఎలా చల్లాలి, సో ఇలా చిన్న చిన్న వాటిని చెప్పి ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్లోకి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అపోహలు తొలగించి అవగాహన పెంచడం అన్నది అంత సులభం కాదు. ముఖ్యంగా రైతులు తమ భవిష్యత్తుకు సంబంధించి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు అది ఇంకా కష్టం. వ్యవసాయం అనేది ఒకప్పుడు గౌరవప్రదమైన వృత్తి, కానీ ఇప్పుడు ఆ గౌరవం పోతోంది అనేది చాలా మంది బాధ. Farming is not dying. Farmers are dying. Issue is farming always continues because you need food. Someone has to produce the food. So agriculture by itself is not going to die. The small farmer agriculture is the one which is dying. It is dying because it is not having proper support systems. వ్యవసాయం చేసే రైతు పిల్లలు కూడా వ్యవసాయం చేయట్లేదు, చదువుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ రైతు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వ్యవసాయం చేయట్లేదు, ఎవరి కోరికి వ్యవసాయం చేసే వాళ్ళకి కౌలుకి ఇచ్చేసి ఇతను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ క్లాసులోని 39 మంది అమ్మాయిల్లో ఒక్కరు మాత్రమే వ్యవసాయాన్ని కెరీర్గా తీసుకోవాలనుకుంటున్నారు. అబ్బాయిల క్లాసులో కూడా ఇదే తీరు. అగ్రికల్చర్లోకి మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఫార్మర్స్కి కూడా హెల్ప్ చేయాలి, మనకి జాబ్ కూడా కావాలి అంటే ఏ వేలో వెళ్ళొచ్చు? Now we are trying to bring in introduce agriculture as early as classes 1 to 5, and it is better if we introduce straight away not the chemical farming but the natural farming, regenerative agriculture or agroecology as it is called in the globe. There is a lot of science that is emerging. One distinction we are making is there are a lot of people saying that natural farming is like homeopathy, it is Vedic agriculture. So we are actually saying today with the science that we can back up the natural farming,
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కీలక ప్రశ్న ఏమంటే, ఇప్పటికే పోరాడి అలిసిపోయిన రైతులను, కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవాళ్లను కేవలం దిగుబడులు, ఆదాయం అని కాకుండా నేల పునరుజ్జీవం అనేదానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎలా ఒప్పించగలం? ఈ వినిమయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో అది అంత సులువైన పని కాదు. 10 రూపాయలు 20 రూపాయలు రేటు ఎక్కువ పెట్టుకోవడానికి కానీ రెడీగా ఉంటాం సార్. కానీ వీళ్ళు 100% అలా పండిస్తున్నారనే కాన్ఫిడెన్స్ మనకి రావాలి. ఇప్పుడు ఆర్గానిక్ సైడ్ మనకి వెళ్ళాలని ఉందండి, అవన్నీ తెలుసు వద్దని కొనుక్కోవడానికి మనకి స్తోమత సైడ్ తినాలి కాబట్టి ఇవి తింటున్నాం. రసాయనాలు వాడకుండా పండించిన ఉత్పత్తులు తమ ఆరోగ్యానికి మంచివని రైతులకు, వినియోగదారులకు తెలుసు. అయితే అధిక వినియోగ ధరలు, రైతులకు మార్కెట్ సులువుగా అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ మార్కెట్ను ఇప్పటికీ లక్షిత మార్కెట్గానే చూస్తున్నారు. కానీ చిన్న రైతులలో శేషమ్మ లాంటి వాళ్లు తమవైన ప్రయత్నాలు చేస్తూ విజయవంతంగా వ్యాపారం చేస్తున్నారు. మా పొలంలో పండించిన కూరగాయలు 10 మందికి తెలియాలని నా మొబైల్లో స్టేటస్ పెట్టుకుంటా. అవి చూసి రైతులు కానీ తెలిసిన వాళ్ళందరూ పలానా ఆమె దగ్గర మనకి ప్రకృతి వ్యవసాయ కూరగాయలు దొరుకుతాయి, వాళ్ళు వచ్చి నా పొలం దగ్గరే కొనుక్కుంటున్నారు. మిగిలినవి ఇళ్ళ దగ్గర అడిగిన వాళ్ళకి కూడా సాయంత్రం పూట నేను వస్తా కోసుకొచ్చి ఇంటి దగ్గర సాయంత్రం పూట అమ్ముతున్నాను. అయితే ఆమె కుటుంబం బతుకుదెరువు కేవలం ఆమె సంపాదన మీద ఆధారపడి లేదు. Yes, the model can be scaled up. The players who could do that are already involved in these conversations. It is, of course, the farmers, the government. It is actually the larger set of consumers that are not engaged enough in the conversation in India today. వ్యవసాయం అన్నది ప్రధానంగా వినియోగం పైన ఆధారపడి నడుస్తుంది. అందరికీ అనువుగా ఉండేలా ప్రకృతి వ్యవసాయం చేరుకుంటే కాని అది ఒక సుస్థిర, విశాల ప్రత్యామ్నాయం అందించలేదు. రైతులపై నింద వేయలేము. మీలాంటి మేధావు అంటే వర్గం, సైంటిస్టులు, తర్వాత పాలక వర్గాలు, వీళ్ళందరూ కలిసి దీన్ని డెవలప్ చేసుకునే విధానం ఆలోచించితే బాగుంటుందేమని నా ఆలోచన. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం వ్యవసాయాన్ని సురక్షితం చేసే దిశలో హానికరమైన పురుగుమందులను నిషేధించడం, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ విద్యకు అవకాశాలను పెంచడం వంటివి చేస్తోంది. రైతులను రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపునకు మళ్లించడానికి ఈ సాయం సరిపోతుందా? రసాయన వ్యవసాయం చేసే రైతులతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయ రైతులు తాము చేస్తున్న పనిని గర్వంగా భావిస్తారు. మేం మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఒప్పుకున్న విషయం ఏమంటే, ప్రకృతి వ్యవసాయం అందరికీ ప్రయోజనకరం, అది మన ఆరోగ్యానికి, ఈ భూమికి కూడా మంచిది అని. అయితే దీన్ని ఇంకా విస్తృత స్థాయికి తీసుకువెళ్లడం, పద్ధతులు మార్చుకునే క్రమంలో రైతులకు అందే సహాయం వంటి అంశాలలో ఇంకా కొన్ని అడ్డంకులు అలాగే ఉన్నాయి. నేను మీకు ఒకటే మాట చెప్తానండి. భూమి మీద ప్రేమ ప్రధాన అంశం. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, అదంత అవసరం, ఇదంత అవసరం అని నా అభిప్రాయం. నాకు ఇప్పుడు నా పైరు పండకపోయినా, చేలో కొంచెం దిగుబడి తగ్గినా కానీ నేను మా మిత్రుడు అన్నట్టు నేను ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించను. ఆధ్యాత్మిక కోణంలో కాని, శాస్త్రీయ కోణంలో కాని ఎలా చూసినా ఆరోగ్యకరమైన నేల అన్నది మన భూమి మనుగడకు చాలా కీలకం. ఈ ఫిలింలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరూ తమ అనుభవాలు పంచుకున్నది వ్యవసాయంలో సానుకూల మార్పులు తీసుకురావాలనే కోరికతోనే. కొంత ఆశతో నేలను మరియు మన పర్యావరణాన్ని గౌరవించే వ్యవసాయ పద్ధతులు భవిష్యత్తు తరాలకు ప్రాధాన్యతగా ఉంటాయని మనం నిర్ధారించుకోవచ్చు.
దశరథుడు చూస్తే నిన్ను పుడమిలా బ్రతుకనియడు. మీ మామ దశరథుడు అనగా ఎవరే ఉరిమిల్ల మా తండ్రి కాదంటావా. బామ నిన్ను చూసి మొదలు మోహంబు నిలవలేనే, చేకిళ్ళు నాకనియవే ఉరిమిల్ల చేరి ముస్తాడనియవే. మాయత్త కౌసల్య దూతే నిన్ను పుడమిలా బ్రతుకనియదు. మీ అత్త కౌసల్య వనగా ఎవరే ఉరిమిల్ల మా తల్లి కాదంటవా. బామ్మ నిన్ను చూసి మొదలు మోహంబు నిలవలేనే, చేకిళ్ళు నాకనియవే ఉరిమిల్ల చేరి ముద్దాడనియవే. మామ దశరథుడు చూస్తే నిన్ను పుడమిలా బ్రతుకనియడు. మీ మామ దశరథుడు అనగా ఎవరే ఉరిమిల్ల మా తండ్రి కాదంటావా. బామ నిన్ను చూసి మొదలు మోహంబు నిలవలేనే, చేకిళ్ళు నాకనియవే